గత వారము ప్రకటన గ్రంథంలోని సంఘాల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. సంఘాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సంఘ యొక్క చరిత్ర, ఈ సంఘం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? చివరి దినాలలో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము మొదలుపెట్టింది సంఘము గురించి అని నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సంఘము గురించి నేర్చుకోవాలి అని అంటే నీ గురించి నా గురించి కూడా తెలియాలి. సంఘం అంటే మనమే కదండి. మన గురించి మనకు తెలియాలి. దానికంటే ముందుగా సంఘము పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో మనకు తెలియాలి. అయితే ఈ సంఘాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో రాయబడలేదు, కానీ కొత్త నిబంధన గ్రంథంలోని భక్తులకు దేవుడు బయలుపరిచినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ సంఘం గురించి పాత నిబంధనలో ఒక చిన్న లింక్ కోసము మనము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పాత నిబంధనలోని నెరవేర్పే కొత్త నిబంధన గ్రంథం కదండి. కానీ ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక సందర్భం ఉండే అవకాశం ఉంది. దానికోసము మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ఎక్కడ ఉండే అవకాశం ఉంది అని అంటే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము యాక్చువల్గా 24 నుంచి 27 వరకు ధ్యానం చేసుకోవాలి ఈరోజు అని అనుకున్నాను. కానీ దీనిని టచ్ చేసాము అని అంటే చాలా లోతుగా వెళ్తుంది, వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఏదేమైనా కానీ 9వ అధ్యాయాన్ని మనం మొదలు పెట్టుకున్నాం కాబట్టి మొదటి నుంచి నేర్చుకుంటే బాగుంటుంది అనే ఒక చిన్న ఆలోచన కలిగి నేను ఈ 9వ అధ్యాయాన్ని మొదటి నుంచి మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. అర్థం అవ్వకపోవచ్చేమో, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని క్యాల్కులేషన్స్ కూడా ఉంటాయి. అంటే కొద్దిగా తెలుసుకున్నప్పుడు దాని గురించి దేవుని యొక్క లెక్కలు కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సంఘము పట్ల ఆయన ప్రణాళిక కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సంఘము పట్ల ఆయన ప్రణాళిక ఖచ్చితమా అని అనుకున్నప్పుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఏదైతే రాయించాడో, ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మన గురించి కూడా ఆయన ఏదో చేయబోతున్నాడు. ఖచ్చితంగా రాబోయే దినాలలో దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చగల సమర్థుడు, నెరవేర్చి తీరుతాడు. అలాంటప్పుడు మనం గమనించాల్సింది ఆయన ఏమేం చేశాడు, ఏమేం చేయబోతున్నాడు. అలాంటప్పుడు మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా 9వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటే ఇది 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. 9వ అధ్యాయాన్ని మొదటి 2 లేదా 3 వచనాలు ఒక భాగమైనప్పుడు అందులో దానియేలు గారు గ్రహించిన ఒక సంగతి ఉంది. మొదటి 3 వచనాలను చూసినప్పుడు, లేకపోతే మొదటి 2 వచనాలను చూసినప్పుడు 3వ వచనం నుంచి 20వ వచనం దాకా దానియేలు గారి ప్రార్థన ఉంది. ఏ విషయాన్ని అయితే గ్రహించాడో, ఏ విషయమైతే బయలుపరచబడిందో, తను తెలుసుకున్నాడో ఆ విషయం గురించి దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు 20వ వచనం దాకా. 21, 22, 23 వచనాలలో సమాధానము అంటే ప్రార్థనకు వచ్చే సమాధానం. తర్వాత 24, 25, 26, 27 వచనాల్లో అందులో ఉన్న విషయాల గురించి ఈ 9వ అధ్యాయాన్ని మనము డివైడ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయంలో దానియేలు గారు ఇర్మియాకు సెలవిచ్చినట్లుగా 2వ వచనాన్ని చదువుతాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దానియేలు గారు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నారు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, వారు ఏ దాస్యములో అయితే ఉన్నారో, ఈ యూదులుగా చెరపట్టబడిన తర్వాత 70 సంవత్సరాల దాస్యము బబులోను చెరలోకి 70 సంవత్సరాలు వారు కొనుపోబడ్డారు. ఈ దాస్యము ఎందుకు వచ్చింది అనే విషయాన్ని దానియేలు గారు గ్రహించారు. ఎన్ని సంవత్సరాలు మేము ఈ దాస్యములో ఉండాలి, మా జీవిత కాలం అంతా దాస్యములోనే ఉండాలా అని ఒకవేళ అనుకొని ఉండొచ్చేమో, కానీ ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దానియేలు గారికి అర్థమైన విషయం ఏంటంటే, మేము కొంతకాలమే అంటే ఒక 70 సంవత్సరాలే మేము దాస్యములో ఉండాలి, ఆ సమయము కూడా అయిపోవచ్చింది. 70 సంవత్సరాల దాస్యము కంప్లీట్ కావచ్చింది అనే విషయాన్ని
ఆయన గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. గ్రహించి ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన సమాధానాన్ని మనం చూస్తున్నాం. ఆ సమాధానం యొక్క ఎక్స్ప్లెనేషనే తర్వాత అంశాలు. అయితే ఈ ఇర్మియా గ్రంథంలో ఏమి రాయబడింది? ఏమి గ్రహించారు దానియేలు గారు? ఇర్మియా గ్రంథంలో ఏదో రాయబడింది, దాని గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా మనము ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథాన్ని పాత నిబంధన ప్రకటన గ్రంథము అని కూడా అంటాం. దానియేలు గ్రంథాన్ని పాత నిబంధన ప్రకటన గ్రంథము, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఉంది. పాత నిబంధనలో దానియేలు గ్రంథాన్ని ప్రకటన గ్రంథము అంటాం. ఎందుకు దానిని అలా అంటాము అంటే, దానియేలు గ్రంథము గతానికి, ప్రస్తుతానికి, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి ఈ దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. కొత్త నిబంధన లేకపోతే మన ప్రకటన గ్రంథంలో కూడా యోహాను గారికి దేవుడు సెలవిచ్చిన మాట, నువ్వు విన్న వాటిని ఏం విన్నాడు? గతంలో విన్నాడు. గతం గురించి ఉన్న వాటిని, అంటే ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో జరగబో వాటిని నువ్వు రాయమని చెప్పేసి యోహాను గారికి ఆయన సెలవిస్తారు. ప్రకటన గ్రంథము గతంలో జరిగిన కొన్ని విషయాలు, ప్రస్తుతము, భవిష్యత్తు సంబంధించిన విషయాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఖచ్చితంగా దానియేలు గ్రంథంలో కూడా వాటి గురించి రాయబడ్డాయి. దానియేలు గ్రంథంలో ప్రత్యక్షతల గురించి, అన్నీ కూడా ప్రత్యక్షతల గురించి రాయబడ్డది. ప్రకటన గ్రంథము ప్రత్యక్షతల గురించి రాయబడింది కదండి. దానియేలు గారు బహుప్రియుడిగా పిలువబడ్డారు. యోహాను గారు కూడా బహుప్రియుడిగా పిలువబడ్డారు. దానియేలు గ్రంథాన్ని పాత నిబంధన ప్రకటన గ్రంథము అని కూడా పిలుస్తారు ఆనాటి నుంచి కూడా పెద్దలు. ఎందుకు? అందులో అంతా కూడా భవిష్యత్తు గురించి, ప్రత్యక్షతల గురించి, దేవుని చిత్తము నెరవేర్పు ఏ విధంగా జరుగుతుందో దాని గురించి అందులో రాయబడ్డాయి. కొత్త నిబంధన అంతా కూడా పాత నిబంధనలోని ఈ దానియేలు గ్రంథం యొక్క ప్రత్యక్షతల నెరవేర్పు కొత్త నిబంధన గ్రంథము అని కూడా చెప్పవచ్చు. ఈ విషయాన్ని జస్ట్ మైండ్లో పెట్టుకోండి, తెలుసుకోవడానికి మాత్రమే. మంచిది. దానియేలు గ్రంథము దానియేలు గారు చదువుతూ ఉన్నప్పుడు తనకు బయలుపరచబడిన విషయాలు ఏంటో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథంలో ఆయన చదువుతున్నాడు కదా, అది ఎక్కడ రాయబడింది? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 3 నుంచి 14 వచనాలను ఒకసారి మీరు తర్వాత చదవండి. రాసుకునే వాళ్ళు ఉంటే కానీ రాసుకునే ప్రయత్నం చేయండి, 3 నుంచి 14 దాకా. కానీ మనకు అవసరమైన ఒక విషయాన్ని 11వ వచనాల్లో చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులని శిక్షించేతను. ఓకే, తర్వాత విషయాలు చెప్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఇర్మియాకు రాయమని చెప్తున్నారు. ఈ విషయం రాయి ఇర్మియా, బబులోను రాజును నేను లేపబోతున్నాను. ఆ బబులోను రాజు వీళ్ళను 70 సంవత్సరాలు చెరలోకి తీసుకుని వెళ్తారు. ఇంకొకటి అక్కడ రాయబడిన మాట, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఒక మాటను ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ దేశము నిర్జనముగా ఉంటుంది, అంటే జనము లేని దేశముగా ఉంటుంది. అసలు ఒక్కరు కూడా అందులో ఉండకూడదు కదండి, ఎవరు ఉండకూడదు, నిర్జనముగా ఉండాలి, పాడైపోవాలి ఈ దేశము కదా. దేవుని ఉద్దేశం అదే కదా, పాడైపోవాలి. ఈ దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఉండాలి. 70 సంవత్సరాలు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ విషయాన్ని దానియేలు గారు చదివారు. కానీ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవునికి అంత కోపం వచ్చింది? ఎందుకు దేవుడు 70 సంవత్సరాల లెక్కను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? అసలు ఒక్కరికి, తన ప్రజలే, తన దేశమే, తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళే, తన ప్రజలను ఎందుకు అంత కఠినంగా శిక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు? ఒక్కరు ఉండకూడదంట, దేశము పాడైపోవాలంట. ఎందుకలా? ఎందుకు ఆయన అంతగా కోపగిస్తున్నాడు వారి మీద అని ఒకసారి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే,
దానికి 2 కారణాలు నాకు కనిపించినవి 2 కారణాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి కారణము 25వ అధ్యాయంలోనే 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి కదా, 4, 6 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఒక కారణాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండానట్లును, అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసి దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. ఏం చేశారు? వాళ్ళు చేసిన తప్పేంటి? విగ్రహారాధన, దేవుణ్ణి మరిచిపోయిన స్థితి, అన్య దేవతల ఆరాధన. నిజ దేవుణ్ణి మరిచిపోయి ఎవరైతే వారిని విడిపించారో, ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే దేవునిగా కలిగి ఉన్నారో ఆ ప్రజలే తమ దేవుణ్ణి మరిచిపోయి వాళ్ళు చేస్తున్న పనేంటి? అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. సత్యము వైపు కాకుండా అసత్యము వైపు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణి పట్టించుకోలేని దరిద్రమైన దౌర్భాగ్యమైన స్థితిలోకి దేవుని ప్రజలే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సరే, వెళ్ళారు. దేవుడు క్షమించకుండా ఉన్నాడా? అనేక మార్లు క్షమించి అనేక మార్లు వారికి తప్పు చెప్పే ప్రయత్నం చేశాడు. అయ్యా, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పొరపాటు చేస్తున్నారు, ఇది తప్పు, దీనివలన మీకు శిక్ష వస్తుంది, తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. అనేక మార్లు తన సేవకులను పెందల కాడనే లేచి ఆయన పంపిస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించడానికంటే ముందుగా ఆయన అనేక అవకాశాలు ఇస్తాడు. జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏదైనా ఒక శిక్ష గుండా వెళ్తున్నాము, మనం ఒక కఠినమైన పరిస్థితి గుండా వెళ్తున్నాము అని అంటే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అని ఆలోచన చేసుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాలి. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఏ కఠినమైన పరిస్థితి అయినా కావచ్చు, అది ఎందుకు మన జీవితంలో అనుమతించబడింది? సడన్గా దేవుడు అనుమతించాడా? కానే కాదు. అనేక మార్లు అనేక మార్లు అంటే ఎన్నిసార్లు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే 25వ అధ్యాయంలోనే 3వ వచనాన్ని చదివితే, ఆమోను కుమారుడును యూదరాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. ఎన్ని సంవత్సరాలు ప్రకటించారు? 23 సంవత్సరాలు. చిన్న లెక్కేం కాదు కదండి, తక్కువ సమయం ఏం కాదు. దేవుడు శిక్షించడానికంటే ముందుగానే అనేక మార్లు హెచ్చరిస్తూ వస్తున్నాడు తన ప్రజలని. 23 సంవత్సరాలు తన సేవకులను, తన ప్రవక్తలను పంపించి వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పెందలకడనే మనం ఎంత అదృష్టవంతులము, పెందలకడనే మనం కూడా లేచాం ఆయన మాట వినడానికి. కేవలం వినడానికి మాత్రమే కాదు, ఆయన ఏం చెబుతున్నాడో విని గ్రహించి దాని ప్రకారము చేసినప్పుడు ఇక్కడ ఏ శిక్షణ అయితే ఆయన తీసుకుని వచ్చాడో, ఎంత కోపంగా ఉన్నాడో తన ప్రజల మీద, ఆ కోపము నుంచి, ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంది. పెందలకడనే మనం అనేక రోజుల, సంవత్సరాల నుంచి కూడా వాక్యం వింటూ ఉన్నాం. వినేవారిగా మాత్రమే ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏం వింటున్నాం? దేవుని మాటలు వింటున్నాం, దేవుని చిత్తాన్ని వింటున్నాం. ఆయన ఏదో బయలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఏదో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిని గ్రహించగలిగితే ఆయన నుంచి ఆశీర్వాదము, నడిపింపును మనము పొందుకుంటాం. ఒకవేళ గ్రహించకుండా వినకపోతే ఇశ్రాయేలీయులను ఆనాడు 70 సంవత్సరాలు దాస్యములోకి పంపించాడు. దేవుని చిత్తమును తెలుసుకొని వారి జీవితంలో జరిగిన పరిస్థితి. అనేక సంవత్సరాలు ప్రకటించినప్పటికీ వారు వినకపోతిరి, చెవి ఒగ్గకపోతిరి, అసలు గ్రహించట్లా, పట్టించుకోవట్లా. అందుకనే ఆయనకు కోపం వచ్చింది. అనేకసార్లు చెప్పినప్పటికీ మీరు వినకపోతిరి కాబట్టి నా దాసుడైన నెబుకద్నెజరును నేను లేపుతున్నాను, దాస్యంలోకి మిమ్మల్ని తీసుకుని, అన్య దేశులు, అన్య రాజుని కదా, అన్ని రాజులు మన మీదకి లేకపోతే ఎవరినో మన మీద అధికారం చెలాయించేవారిగా, ఏదో పరిస్థితి మనల్ని లోబరుచుకునే విధంగా ఆయన అనుమతిస్తాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని మాట సత్యమైనది, అది నెరవేర్చబడుతుంది. అలక్ష్యం చేయకూడదు. ఆయన మాటని అనేక మార్లు చెప్తూ ఉన్నాడు.
చెబుతూ ఉన్నాడు అని అంటే నీలో మార్పు రావాలని, ఆయన చిత్తంలో నువ్వు ఉండాలని, ఆయన చిత్త ప్రకారం జీవించాలని, నిత్యత్వానికి వారసులు అవ్వాలని, దాస్యంలో ఉండడానికి కాదు, నరకానికి అప్పగించబడడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. మనలో ఏదో మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఉందా లేదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఉదయకాల సమయమున. మొదటి కారణము, దేవుణ్ణి మరిచిపోయి అన్య దేవతలను వాళ్ళు ఆరాధన చేశారు. దేవుని మాటలను పట్టించుకోకుండా, ప్రవక్తలను పట్టించుకోకుండా, సేవకుల మాటలను పట్టించుకోకుండా వారు చేసినట్టుగా అన్య దేవతలను ఆరాధించినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోడు. తనకివ్వవలసిన ప్రయారిటీ తనకివ్వాల్సిందే. ఆయన సర్వ సృష్టికర్త, సృష్టించినవాడు ఆయన. ఆ విషయం తెలిసినప్పుడు ఆయనకు మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఖచ్చితంగా ఇవ్వాలి. వేరే ఆప్షన్ లేనే లేదు క్రైస్తవులకి. ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్ప, మొదటి ప్రాధాన్యత ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు క్రైస్తవులకి. మొదటి కారణం అదే. రెండవ కారణాన్ని ఒకవేళ గమనించే ప్రయత్నం చేస్తే అనుకుందాం, ఒక చిన్న అసలు దాస్యంలోకి పంపించాలి. సరే, దాస్యంలోకి పంపించాలి అని అనుకున్నప్పుడు ఒక పని చేయొచ్చు ఆయన. యాక్చువల్గా సపోజ్ మనము దాదాపు 200 సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం కదా, మనం కూడా దాస్యంలో ఉన్నాం. మనల్ని పరిపాలన చేశారు. ఎక్కడ పరిపాలన చేశారు వాళ్ళు? మన దేశంలోనే, మన ప్రాంతంలోనే, మనమున్న చోటనే వేరే రాజులు వచ్చి, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి, బ్రిటిషర్స్ వచ్చి మనల్ని పరిపాలన చేశారు. మనము బ్రిటిష్ దేశంలోకి లేకపోతే ఇంగ్లాండ్కి మనల్ని అందరినీ వాళ్ళు తీసుకెళ్ళాల. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన మీద వారే వచ్చి వారి అడ్మినిస్ట్రేషన్ అంతా మన మీద పరిపాలన చేసింది, మనల్ని దాసులుగా చేసుకుంది. మనమున్న చోటనే, మనమున్న దేశంలోనే మనల్ని అందరినీ వారి దేశానికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పరిపాలన చేయాల. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ ఉండొద్దు, మీరు ఈ దేశంలో ఉండొద్దు, అసలు యూదా దేశంలో ఉండొద్దు, ఒక్కరు కూడా ఉండొద్దు. అందరూ అంటే ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో ఆ దేశంలో, ఎంతమంది, అందరూ షిఫ్ట్ అయిపోవాలి కల్దీ దేశానికి, బబులోనికి అందరూ షిఫ్ట్ అయిపోతారు, ఒక్కరు ఉండకూడదు. ఎందుకు దేవుడు అలా చేశాడు కదండి? ఒకవేళ శిక్షించాలి అనుకుంటే కల్దీయులనే ఆ రాజు అడ్మినిస్ట్రేషన్ని తీసుకొని వచ్చి వాళ్ళనే ఇక్కడ పెట్టి వారిని దాస్యములోకి తీసుకొని వారి పరిపాలన కింద ఉంచవచ్చు, వారిని శిక్షించవచ్చు. కానీ దేవుడు అలా చేయడానికి ఇష్టపడలా. అందరూ కూడా బబులోనికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు కదండి. దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, అందరూ అక్కడికి వెళ్తున్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఖచ్చితంగా ఉంది. ఏం చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఆలోచన చేద్దాం. లెవిటికస్లో లేవి కాండాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 25వ అధ్యాయంలో లేవి కాండము 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూస్తే, మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షము తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షం తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చెలపడ్డను. ఇది 7వ వచనం దాకా ఆయన చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఇది. ఏంటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ? మీరు కనానులోకి వెళ్ళిన తర్వాత, ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు, తర్వాత మీరు కనానులోకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీకు ఇవ్వబడిన ఆ భూమిని, సారవంతమైన ఆ భూమిని, పాలు తేనెలు ప్రవహించే దేశం కదండి అది. సో ఆ దేశాన్ని మీరు 6 సంవత్సరాలు పంట వేసుకోవచ్చు, 6 సంవత్సరాలు పంట వేసుకోండి. కానీ 7వ సంవత్సరం మాత్రం ఏ పంట వేయకూడదు, దానిని వదిలేయాలి. 7వ సంవత్సరము విశ్రాంతి కాలము అన్నమాట మాట్లాడుతున్నాడు కదా. విశ్రాంతి కాలము, యెహోవా పేరుట విశ్రాంతి కాలము, దానికి యెహోవా పేరుట విశ్రాంతి సంవత్సరముగా ఉండాలి. సబ్బత్ ఆఫ్ రెస్ట్ టు ద ల్యాండ్ అంటాం.
దేశానికి కూడా లేకపోతే ల్యాండ్ కూడా విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించాలి. 7వ సంవత్సరము ఎట్టి పరిస్థితులలో పంట వేసుకోకూడదు, అది విశ్రాంతి కాలము. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడిచ్చిన ఆజ్ఞనే అది. అయితే దౌర్భాగ్యం ఏంటి అని అంటే, వాళ్ళు కనానులోకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోయి, ఎన్నిసార్లు వాళ్ళు మర్చిపోయారో మనకు తెలుసు. వారు ఆజ్ఞలను మర్చిపోయి, దేవుని చిత్తాన్ని మర్చిపోయి, వారు చేసిన పని ఏంటంటే ఏ సంవత్సరం కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా పంట వేసుకుంటూ వెళ్ళారు. 7వ సంవత్సరము ఖచ్చితంగా విడిచిపెట్టాలి. 6 సంవత్సరాలు తర్వాత 6 సంవత్సరాలు నీకు సమృద్ధి అయిన పంటను ఇవ్వాలి అని అంటే 1 సంవత్సరము విశ్రాంతి కాలం ఆచరించాలి. ఈ భూమి తిరిగి శక్తిని పొందుకోవాలి, సారమును పొందుకోవాలి అని అంటే దానికి 1 సంవత్సరము రెస్ట్ ఇవ్వాలి, విశ్రాంతిని ఇవ్వాలి, భూమికి విశ్రాంతిని ఇవ్వాలి. తర్వాత 6 సంవత్సరాలు నీకు సమృద్ధి అయిన పంటని ఇవ్వాలంటే దానికి 1 సంవత్సరము రెస్ట్ ఇవ్వాలి. ఆ సంవత్సరంలో ఏ పంట పండినా కానీ అది పశువులకు లేకపోతే అన్యజనులకు అన్నట్టుగా తర్వాత మనం చూస్తాం. కొంతమంది మీ దాసులకు, మీ దగ్గర పనిచేస్తున్న దానిని మీరు అసలు దాన్ని టచ్ చేయకూడదు, ఏ పంట వేయకూడదు. ఒకవేళ దేవుని కనికరం చొప్పున ఏదైనా పంట పండితే అది పశువులకు ఉంటుంది, అది మిగతా వాళ్ళు తీసుకుంటారే తప్ప మీరు మాత్రం అందులో పంట వేయకూడదు అన్నది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని చిత్తము. కానీ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి, కనానులోకి వెళ్ళినప్పటి నుంచి చివరి రాజైన సిద్కియా వరకు కూడా ఏ రోజు కూడా ఏ సంవత్సరాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టల, పంట వేసుకుంటూనే వెళ్ళి దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. ఇది ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ. కానీ దేవుని ఆజ్ఞను వాళ్ళు ధిక్కరించారు. ఎప్పుడు కూడా వాళ్ళు సంవత్సరాన్ని ఏమంటారు విశ్రాంతి కాలాన్ని వాళ్ళు ఆచరించలేదు. అందుకనే దేవునికి కోపం వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? ఇదే లెవిటికస్లోనే, లేవికాండంలోనే 26వ అధ్యాయం పేజ్ తిప్పితే 26వ అధ్యాయంలో 34వ వచనాన్ని చదువుతాను. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడయున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును, అది పాడయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయుండు దినములలో అనుభవించును. ఎప్పుడు విశ్రాంతిని అనుభవిస్తుంది? దేవుని మాట ఖచ్చితంగా నెరవేర్చబడాలి, దేవుని చిత్తము ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఆయన ఒక మాట చెప్పాడు అంటే దానిని ఏ విధం చేతనైనా నెరవేర్చుకుంటాడు. అందుకనే వీరిని ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని నేను కంప్లీట్గా చెరలోకి అందరూ షిఫ్ట్ అయిపోవాలి, ఒక్కరు కూడా దేశంలో ఉండకూడదు, దేశము పాడై ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా వారు కనానులోకి ప్రవేశించిన తర్వాత ఒక కాలము మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మరి రాజుల కాలము లేకపోతే దానికంటే ముందుగానే ఉండొచ్చు. ఆ రోజు నుంచి సిద్కియా వరకు కూడా మనం లెక్క వేస్తే 490 సంవత్సరాల కాలం వస్తుంది. ఎందుకు 490 సంవత్సరాల కాలం వస్తుంది? దేవుడు ఎందుకు 70 సంవత్సరాలు చెరలోకి పంపించారు అని అంటే ప్రతి 6 సంవత్సరాలకి 1 సంవత్సరము విశ్రాంతి కాలము, 7వ సంవత్సరము. 490 సంవత్సరాలు ఎందుకు అయిందంటే 70 × 7. వాళ్ళు దాదాపుగా 70 విశ్రాంతి కాలాలను వాళ్ళు ఆచరించలేదు. 70 విశ్రాంతి కాలాలను అంతవరకు చూశాడు, చెప్పాడు, వినలేదు. 70 విశ్రాంతి సంవత్సరాలను వారు ఆచరించలేదు కాబట్టి అందరినీ షిఫ్ట్ చేశాడు ఆయన బబులోనికి. ఒక్కరు కూడా ఇక్కడ ఉండకూడదు. 70 సంవత్సరాల విశ్రాంతి కాలము ఆ భూమికి ఆయన ఇచ్చాడు. తర్వాత ఆయన తీసుకొచ్చిన విషయము మనం చూస్తాం. తర్వాత ఇది మనకు అర్థం కావాలి, ఆలోచన చేసే ప్రయత్నం. ఇది ఎందుకు నేర్చుకోవాలి నేను? ఈ 70 సంవత్సరాల విశ్రాంతి కాలము ఆయన ఎందుకు పర్టికులర్గా ఖచ్చితంగా దానికి విశ్రాంతి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని సృష్టిలో 6 దినాలు సృష్టించిన తర్వాత 7వ దినాన్ని ఆయన విశ్రాంతి దినంగా చేశాడు. అవునండి, సృష్టి 6 రోజులు జరిగింది. 6 రోజుల సృష్టికి 6 రోజులు నువ్వు పని చేసుకోవచ్చు, కష్టపడవచ్చు. కానీ 7వ రోజు మాత్రం విశ్రాంతి కాలాన్ని విశ్రాంతి దినంగా నువ్వు ఆచరించాలి.
యెహోవా పేరుట విశ్రాంతి దినము, ఆయన సన్నిధిలో విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించాలి. నెక్స్ట్ 6 రోజులు నువ్వు కష్టపడాలి అనంటే, శక్తిని పొందుకోవాలంటే, దేవుని చిత్తంలో నడిపించబడాలి అనంటే 7వ రోజు ఆయన సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా కనపడాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా ఆరాధన చేయాలి. దేవుని నుండి నువ్వు శక్తిని పొందుకోవాలి, సారాన్ని పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, నడిపించబడాలి. ఆ ఆత్మ ద్వారా, ఆ నడిపింపు ద్వారా నువ్వు తర్వాత 6 దినాలు పని చేసుకోవచ్చు. 6 రోజులకు ఒక విశ్రాంతి దినము, 6 సంవత్సరాలకు 1 సంవత్సరము విశ్రాంతి కాలము. కానీ రాబోయే దినాలలో జరగబోతున్న సంగతి ఏంటి? మనము గ్రహించాల్సిన విషయం ఏంటి? 6000 సంవత్సరాలకు ఏమవ్వబోతుంది? ఒక విశ్రాంతి, లేకపోతే 1000 సంవత్సరాల విశ్రాంతి కాలం ఒకటి రాబోతుంది. అవునండి. 6 రోజులకు 1 దినము విశ్రాంతి దినము, 6 సంవత్సరాలకు 1 విశ్రాంతి సంవత్సరము, 6000 సంవత్సరాలకు 1000 సంవత్సరాల విశ్రాంతి దినము ఒకటి రాబోతుంది. ఎప్పుడండి? 1000 ఏళ్ళ పరిపాలన. 6 సంవత్సరాలు ఈ లోకము ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా పాపము చేత నింపబడింది, అపరాధము చేత నింపబడింది. పాపము పరిపక్వమయ్యే స్థాయిలోకి వెళ్ళింది. ఎక్కడ చూసినా పాపము. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూస్తాం. 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదాం. సృష్టి ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. దేనికోసం ఎదురు చూస్తుంది? విడిపించబడాలని కదండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది, ఆశపడుతుంది. దాస్యమునకు లోనైపోయింది, పాపము చేత నింపబడింది, మూలుగుతుంది అంట, వేదన పడుతుంది, బాధపడుతుంది. ఇంతగా పాపము పరిపక్వమైపోయిన దరిద్రపు స్థితిని ఈ సృష్టి చూడలేని పరిస్థితిలో ఉంది కదండి. పాపము చేత నింపబడిన ఈ దేశము నుంచి విడిపించే వాళ్ళు ఎవరు? దేవుని కుమారులు. ఎవరి దేవుని కుమారులు? వాళ్ళ కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. ఎవరు దేవుని కుమారులు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారు. ఎవరు వీళ్ళు? సంఘము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే కదండి సంఘము. ఈ సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, విడిపించబడడానికి. ఈ సంఘమే రేపు వచ్చే 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతుంది దేవునితో కలిసి. 6000 సంవత్సరాలు ఇప్పటిదాకా మనం జ్ఞాపకం చేసుకుంటే, క్యాల్కులేట్ చేస్తే, ఆదాము మొదలుకొని, మొదటి ఆదాము మొదలుకొని 2వ ఆదాము వరకు 4000 సంవత్సరాల సమయం గడిచిపోయింది. మొదటి ఆదాము నుంచి క్రీస్తు వారి వరకు 4000 సంవత్సరాలు గడిచిపోయింది. క్రీస్తు వారు వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు అయిపోయింది. 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. 6000 సంవత్సరాలకు 1000 సంవత్సరము విశ్రాంతి కావాలి ఈ లోకానికి. ఆశతో ఎదురు చూస్తుంది ఈ సృష్టి, తేరి చూస్తుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ప్రత్యక్షపరచబడడానికి, సంఘము బయలుపరచబడడానికి. ఆయన చిత్తము చేసేవారు ఒక్కటిగా ఆయన శరీరంలోని భాగాలుగా లేపబడడానికి, వారి కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు? విడిపించబడాలి. పాపము లేని 1000 ఏళ్ళ పరిపాలన జరగాలి. నీతి న్యాయముల మీద 1000 ఏళ్ళ పరిపాలన జరగాలి. అది దానికోసం ఎదురు చూస్తుంది. దేవుని లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. 6 దినాలు 1 విశ్రాంతి దినము, 6 సంవత్సరాలు 1 విశ్రాంతి కాలము, 6000 సంవత్సరాలు 1000 సంవత్సరాల నీతి అయిన న్యాయమైన పరిపాలన. పాపము లేని, పాపముకు చోటు లేని కదండి దేవుని క్రీస్తు వారి 1000 ఏళ్ళ పరిపాలన రాబోతుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంఘం కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు సమయం మించిపోయిందా? ఇంకా మనకు
మన ఇష్ట ప్రకారం జీవించేంతగా సమయం ఉందా? దేవుడు హెచ్చరించట్లేదా మనల్ని? సిద్ధపడాలి, సిద్ధపడాలి, సిద్ధపడాలి. పెందల కడనే లేచి ఆయన అనేక మార్లు మనతో మాట్లాడుతున్న మాటలు, మనల్ని హెచ్చరిస్తున్న మాటలు, సమయము లేదు. ఒకవేళ నువ్వు దేవుని కుమారునివి, కుమార్తెవి అయితే మన కొరకే ఈ సృష్టి ఎదురు చూస్తుంది. మనమే రేపటి దినంలో వెయ్యేళ్ళ పరిపాలన చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడేమో. సమయం లేదు ప్రియ సంఘమా. 6000 సంవత్సరాలు గడిచిపోయింది. 7000 సంవత్సరంలో ప్రవేశించామంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ లెక్కలు మాత్రము ఖచ్చితంగా ఉన్నాయి, సమయం మాత్రము ఖచ్చితంగా లేదు. రోమిలకు రాసిన పత్రికలో అంటే రాత్రి గడిచి చాలా సమయం అయిపోయింది అంటే తెల్లవారబోతుంది అని అర్థం. అయిపోయింది, సమయం అయిపోయింది. నెక్స్ట్ డేలోకి ప్రవేశించబోతున్నాం, నెక్స్ట్ ఇయర్లోకి ప్రవేశించబోతున్నాం, మిలీనియంలోకి ప్రవేశించబోతున్నాం. ఇలాంటప్పుడు నేను ఎలా ఉండాలి? ఆయన అనేక మార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నా ఆలోచనలు అదే విధంగా ఉన్నాయి, నా హృదయ స్థితి అలాగే ఉందేమో. దేవుణ్ణి ఎరగని ఆయన మాట పెడచెవిని పెట్టే స్థితిలో నేను ఉన్నట్లయితే నేను ఏ విధంగా ఆయన 1000 పరిపాలనలో ఉండగలను? ఆయన దాస్యంలోకి పంపించకముందే కదండి, అది ఏ దాస్యమైనా కావచ్చు, మనల్ని ఎవరో వచ్చి చెరలోకి తీసుకువెళ్ళకముందే, ఏ అపవాది మనల్ని లోబర్చుకోకముందే, ఏ అవలక్షణము మనలో దేవునికి నచ్చని లక్షణాలు ఏవైనా మనల్ని బంధించకముందే, దేవునికి దూరంగా జీవించకముందే, ఆయన కోపము ఉగ్రత మన మీదకి రాకముందే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెందలకడనే అనేక మార్లు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకోవడానికి సమయము లేదు. సంఘముగా మనమందరము కలిసి ఆయన శరీరంలోని భాగాలుగా ఉండవలసిన వారము, పరిశుద్ధమైన సంఘముగా లేపబడవలసిన వారము. ఎంతవరకు మన హృదయాలను మనం సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం? ఎంతవరకు ఆయన చిత్తములో నడిచే ప్రయత్నం చేస్తున్నాం? అది నడవకపోతే మనకే సమస్య. అందుకనే ఈ లెక్కలు చెప్పే ప్రయత్నం చేశాను. సమయము లేదు అని తెలుసుకోవడానికి ఆయన లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. మనకు తెలియకపోయినంత మాత్రాన ఆయన తన లెక్కలను లేకపోతే తన చిత్తాన్ని మాత్రం నెరవేర్చబడకుండా ఉండడు కదా. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తాడు. ఒకరోజు మనకు ఆశ్చర్యం కలగకూడదు, అయ్యో దేవుడు అప్పుడు వచ్చేసాడా, అయ్యో జరిగిపోయిందా, నేను ఇంకా అవన్నీ దేవునికి అవసరంలా. ఆయన చేసుకోవాల్సిన పరిస్థితులన్నీ చేసుకుంటూ వెళ్తాడు. ఆయన వెళ్ళవలసిన మార్గంలో ఆయన వెళ్తూనే వస్తాడు. అనేక సార్లు మన ముందరికి ఆ విషయాలను తీసుకొని వస్తూనే ఉంటాడు. తప్పంతా ఎవరిది? మనదే. మార్చుకోవాల్సిన విషయాలు మార్చుకోవాలి, సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకోవాలి. లెక్కలు మాత్రము ఖచ్చితంగా ఉన్నాయి. సమీపముగా, చాలా సమీపముగా ఆయన ఉన్నాడు. ఏ సమయంలో అయినా వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి? 1000 పరిపాలన అతి సమీపంలో ఉంది. ఇంకా కొంతమంది రక్షించబడాలేమో, ఇంకా కొంతమందికి సువార్త అందాలేమో. వాళ్ళకు సువార్త అందగానే ఆయన రాబోతున్నాడు. ఈ ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. పాపము లేని నీతి న్యాయముల మీద 1000 పరిపాలన ప్రభువైన క్రీస్తు వారు చేయడానికి ఈ లోకంలోకి రాబోతున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ కొరకు, నా కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అయితే ఈ సంఘము ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎప్పుడు మొదలైంది అనే విషయాలను మనము తర్వాత అంశాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోయింది, క్షమించండి. సారీ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.